మీడియా 10 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. హైదరాబాద్లో భారీ ట్రాఫిక్ జామ్. విశాఖలో టిఫిన్ బండ్లపై దుమారం. బసంత్ నగర్లో భారీ ర్యాలీ. వనపర్తి జంగిడీపురం కాలనీలో ఘనంగా 18వ మహాపడి పూజ. తిల్లారు గ్రామంలో పునరావాస నక్షత్రం సందర్భంగా శ్రీరామాలయంలో ఆధ్యాత్మిక కార్యక్రమం. ఇక వివరాల్లోకి వెళ్తే, కాంగ్రెస్ పార్టీతోనే మురంచెపల్లె సంపూర్ణ అభివృద్ధి చేయడం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి నరెండ్ల తిరుపతి రెడ్డి, పరకాల మాజీ మార్కెట్ చైర్మన్ చాడన్ రఘునాథరెడ్డిలు అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మురంచెపల్లిలో బుధవారం వారు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఫోటో బడా పెట్టు. బ్యాటు గుర్తుగా బ్యాటు గుర్తుగా గుర్తు గుర్తుంచుకో గుర్తు గుర్తుంచుకో బ్యాటు గుర్తుగా ఫెయిల్ అయితే మధ్యలోనే ఉండాలి. ముద్ర గుర్తుకే బ్యాటు గుర్తుకే బ్యాటు గుర్తుకే. జై కాంగ్రెస్ జై కాంగ్రెస్. కన్న సత్తన్న గారి నాయకత్వం, తిరుపతి రెడ్డి గారి నాయకత్వం, బ్యాటు గుర్తుకే. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన నరెండ్ల తిరుపతి రెడ్డి సర్పంచ్, గ్రామ సర్పంచ్గా నన్ను బలపరిచినారు. నేను గ్రామం కోసానికి వివిధ ఎలాంటి సత్యన్న సహకారంతో ఇప్పటి వరకు సత్యన్న గెలిచినాక ఒక 1 మంత్ అంటే నెల లోపల ఒక 30 లక్షల సీసీ రోడ్లు పోసాం. అప్పుడు గ్రామం కొట్టుకపోయింది కాబట్టి ఇమ్మీడియట్ 30 లక్షల సీసీ రోడ్లు పోసాం. గ్రామంలో మళ్ళా స్కూల్ బిల్డింగు శిథిలావస్థలో ఉన్నప్పుడు దాన్ని ఇమ్మీడియట్గా తీసేసి ఒక స్కూల్ బిల్డింగ్ 13 లక్షలు ఇచ్చాడు. వెంబడే కొన్ని సమస్యల వల్ల అది కొంచెం అటు ఇటు ఉండగానే కంపౌండ్ వాల్ ఇచ్చాడు 10 లక్షలు. 23 లక్షలు గ్రామానికి స్కూలు ఇచ్చినాడు. మరియు 2 పంటలు లిప్రిగేషను అది ఖరాబు, మోటార్లు మొత్తం వాగులా కొట్టుకపోయి ఖరాబు అయిన సందర్భంగా ఇమీడియట్గా సత్యన్నతోని, ఎమ్మెల్యే గారి చొరవతోని మా ఎన్నో చేస్తారని నేను జనానికి, మా గ్రామ పెద్దలకు, గ్రామ ప్రజలకు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అంటే గ్రామంలో ఇంతకుముందు మన వర్షాలు వచ్చినప్పుడు మన చెరువులు దిగుతున్నాయి కదా, పైన ఉన్నాయి. దానికేమన్నా ఇటు సైడ్కు మనకు గ్రామం రాకుంటే ఏమన్నా చేసే అవకాశం అంటే ఎలాంటిది? ఇప్పుడు గ్రామానికి ఇదివరకు వరద రాకుండా డిపిఎం కింద దాన్ని ఎస్టిమేట్ వేసి పంపించారు. 300 కోట్లతోని కొండంపల్లి నుంచి మన మానేరు వరకు ఒక సైడ్ వాల్స్ పెట్టేసుకుంటూ అది లేవల్ చేస్తామని ఒక ప్రతిపాదన పంపించాడు. అది త్వరలో అది శాంక్షన్ అయ్యే అవకాశం ఉందని చెప్పాడు మా గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు. మురంచెపల్లె కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా నరెండ్ల తిరుపతి రెడ్డి గారిని గ్రామ ప్రజలు అందరూ ఓటేసి గెలిపించాలని ఈ సందర్భంగా గ్రామ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఎమ్మెల్యే గంట సత్యనారాయణరావు గారు గెలిచిన వెంటనే అంతకుముందు మన గ్రామం మొత్తం కొట్టుకుపోయి అకాల వర్షాలకు కొట్టుకుపోయిన సందర్భంలో మరి ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని గ్రామంలోని ఎన్ఆర్జీఎస్ కింద 30 లక్షల నిధులతో సీసీ రోడ్లు మంజూరు చేయడం జరిగింది. ఆ వెంటనే రైతులు దాదాపు 3-4 పంటలు తొందరలోనే నిధులు మంజూరు చేయించి దాన్ని కూడా ఈ గ్రామానికి భవిష్యత్తులో ముప్పు రాకుండా ఉండడానికి కూడా ఎమ్మెల్యే గారు చొరవ తీసుకోవడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా కొంతమంది బర్రెలు కొట్టుకపోతే ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని కొంతమందికి బర్రెలు కూడా ఇప్పించడం జరిగింది. ఏదైతే చనిపోయిన వ్యక్తికి నిబంధనల ప్రకారం 7 సంవత్సరాలకు కూడా 7 సంవత్సరాల వరకు శవం దొరకకుంటే డబ్బులు రావు. అట్లాంటిది కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ శవం దొరకని మహాలక్ష్మి కుటుంబానికి కూడా 5 లక్షలు ఎమ్మెల్యే గారు ఇప్పించడం జరిగింది. ఈ విధంగా గ్రామంలో సత్యన్న గారి సహకారంతో మా ప్రజలందరి కార్యకర్తలకు చొరవతోని ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. నరెట్ల తిరుపతి రెడ్డి గారిని గెలిపించినాక కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈ గ్రామానికి చేయించడానికి గ్రామస్తులం అందరం కూడా ముందుంటామని, అందుకే గ్రామ ప్రజలందరూ కూడా నరెట్ల తిరుపతి రెడ్డి గారి బ్యాట్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని ఈ సందర్భంగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం తొగర్రాయి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా బరిలోకి దిగిన రాస చేరాలు ప్రజా సమస్యలపై తన గలం విప్పారు. గ్రామస్తులు ఎన్నో అసౌకర్యాలు ఎదుర్కొంటున్నారంటూ తాను సర్పంచ్గా గెలిపిస్తే గ్రామ అభివృద్ధి దిశగా కఠిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ప్రత్యేకంగా గ్రామంలో సీసీ రోడ్లు, త్రాగునీరు వంటి ప్రాథమిక సౌకర్యాలను ప్రతి ఇంటికి అందుబాటులోకి తీసుకురావడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. తొగర్రాయి గ్రామ సమీపంలో ఉన్న కోళ్ల ఫారం నుంచి వ్యాపిస్తున్న దుర్వాసన కారణంగా గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రాస చేరాలు ఆవేదన వ్యక్తం చేశారు. నమస్కారం, నా పేరు రాస రమ, చేరాలు తొగర్రాయి. మాది కాంగ్రెస్ పార్టీ కత్తెర గుర్తుకు ఓటేసి దొంతి మాధవరెడ్డి మాకు టికెట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతాను. మా తొగర్రాయి గ్రామం రాస రమ చీరాలు వారికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారు టికెట్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్తున్నా. మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు తొగర్రాయి గ్రామ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటున్నా. అదేవిధంగా నేను చేసే పనులు కూడా నర్సంపేట రోడ్డు కాంచి తొగర్రాయి గ్రామం వరకు బీటీ రోడ్ వేపిస్తా. అక్కడి నుంచి నాన్ చెరువు కట్ట మీదకి వెళ్ళి కూడా బతుకమ్మ కాడికి రోడ్ వేపించి అక్కడ సీసీ పోపిస్తా. సీసీ రోడ్ గల్లీ గల్లీ సీసీ రోడ్లు పోపిస్తా. ప్రజల కొరకు ఎన్ని రోజులైనా పని చేయడానికి సిద్ధంగా ఉన్నా. అదేవిధంగా మన వెటర్నరీ హాస్పిటల్ దాన్ని శాంక్షన్ తీసుకొచ్చి బిల్డింగ్ కడతా. మా ఎస్సీ కాలనీ ఒక చిన్న ప్రాబ్లం ఉన్నది, అక్కడ వారికి అందరికీ చేయడానికి చిన్న టాంగి కట్టైనా అక్కడ నల్లాలు పెట్టిస్తా. నేను మహిళా బిల్డింగ్ శాంక్షన్ చేయించిన దాన్ని కట్టిస్తా. తొగర్రాయిలా ఏ సమస్యలు ఉన్నా కానీ నాకు ఇందిరమ్మ ఇల్లు ఉన్నాయి. నేను ప్రజలకు చేయడం పేద ప్రజలకు ఇందిరమ్మ ఇల్లు ప్రతి పేదవారికి అందిస్తా. ఎమ్మెల్యే గారితో నేను ఐడియేషన్ తెచ్చి అందరికీ న్యాయం చేకూరుస్తానని, ప్రజలందరికీ న్యాయం చేస్తానని కోరుకుంటున్నా. కోళ్ళపాము ఇంతకుముందు కోళ్ళపాము నిర్మించిల్లు దాన్ని చేయాలని తన 1,20,000 కూడా సెట్ చేయాలని అంటే నేను ఆ రోజు ఎన్ని కేజీలకైనా దాన్ని పోవడానికి సిద్ధంగా ఉన్నా. దాని వ్యాపారం జరిగింది. దాని విషయంలో నేను పోరాటం చేసి నా కత్తెర గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించి దాన్ని కాపాడుకోవాలని కోరుకుంటాను. జై కాంగ్రెస్! గుర్తుకే ముస్తాల గ్రామ అభివృద్ధియే నా ధ్యేయం అంటూ ప్రచారంలో ముందుకు వెళ్తున్న యువ నాయకుడు సుంకరి మహేందర్ గ్రామంలో ప్రచారం కొనసాగించారు. అనంతరం వారు మాట్లాడుతూ ముస్తాల గ్రామంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల జాబితాతో పాటు గ్రామ అభ్యున్నతిని
అగ్రస్థానానికి తీసుకెళ్లాలనే సంకల్పంతో సర్పంచ్ అభ్యర్థిగా సుంకరి మహేందర్ అను నేను ముందుకు వస్తున్నానని తెలియజేశారు. ప్రజాసేవ పట్ల తనకున్న తపనతో గ్రామంలోని ప్రతి కుటుంబం అభివృద్ధి సువాసన అందుకోవాలన్న లక్ష్యంతో ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని గ్రామస్తులను కోరుతూ ఎన్నికల ప్రచారాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేను గెలిచిన తర్వాత చేయవలసిన ముందు పనులు ఊరు పోచమ్మని కొలిపించడం, గోదావరి నది ఒడ్డుకు పుష్కర ఘాటు నిర్మించడం, శ్మశాన వాటిక సీసీ రోడ్ వేపించడం, గ్రామంలో వీధి దీపాలతో పాటు సెంటర్ లైటింగ్ ఏర్పాటు చేయడం, ఇంకెన్నో అభివృద్ధి పనులు చేయడం కోసమే నేను ముందుకు వస్తున్నానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్మశాన వాటితో సీసీ రోడ్డు, రజకులకు దోపిగాడి కానీ, వాళ్ళకు మడలయ గుడి కానీ, ముదిరాజులకు గుడిని అంటే విగ్రహం, పెద్దమ్మ తల్లి విగ్రహం ఒకటి, సెంటర్ లైటింగ్ ఒకటి, వీధి దీపాలు, నీళ్ళ సమస్య ఏదున్నా కానీ ఇంటింటికి వాటర్ ఇచ్చే కార్యక్రమం ఒకటి, బోర్లు కానీ పంపులేసి మోటార్లు పెట్టి ప్రతి ఆడపిల్లకు పుడితే 5,000 రూపాయలు నా సొంత ఖర్చుతోటి ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నాను ఒకటి. రెండవది, చనిపోతే దహన సంస్కారాలకు ప్రతి ఇంటికి 2,000 రూపాయలు నా సొంత ఖర్చుతోటి ఇవ్వడానికి ఇస్తానని అనుకున్నాను. రెండవది, ఓసిపై నిరుద్యోగులు ఇప్పటికీ బాగా మంది ఉన్నారు. మా దగ్గర బాగా ఇబ్బంది పడుతున్నారు. మా దగ్గర ఫ్యాక్టరీ ఉన్నాయి. ఇంతకుముందు కూడా ప్రతి వాళ్ళను ఉద్యోగాలు చాలామంది పెట్టించాను నేను. ఇప్పుడు కూడా ప్రతి ఎవరైనా ఉన్న ఉద్యోగస్తులు పిల్లవాళ్ళు కానీ ఎవరు ఉన్నామో కానీ వాళ్ళకు ఉద్యోగం కల్పిస్తానని అందరి ముంగట మాటిస్తున్నాను. ఇంకా ఊర్లో ఏ సమస్య అయినా నేను నిత్యం ఊళ్ళోనే ఉంటా. ఏదున్నా ప్రతి వాడకు ఇంటికి పోయి తెలుసుకొని వాళ్ళకు పరిష్కారం చేస్తానని మాటిస్తున్నాను. దయచేసి గ్రామ ప్రజలు అందరూ రిమోట్ గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ప్రజా ఉద్యమం పాణ్యం నియోజకవర్గంలోని ప్రజల నుండి 60,000 సంతకాల పత్రాలను కల్లూరు అర్బన్లో పాణ్యం మాజీ కాటసాని రాంభూపాల్ రెడ్డి నివాసం నుండి నంద్యాల జిల్లా హెడ్ క్వార్టర్ బొలెరో వాహనంలో జెండా ఊపి సాగనంపిన వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి. అనంతరం ఆయన మాట్లాడారు. తక్కువ పడేది ఇప్పుడే ఒక అన్నదానబా ఓకే సార్. జగన్మోహన్ రెడ్డి ఆదేశ ప్రకారం 17 మెడికల్ కాలేజీల ఆనాడు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో శాంక్షన్ చేసిన 17 మెడికల్ కాలేజీల్లో 5 మెడికల్ కాలేజీలు పూర్తి చేసి రన్నింగ్లో 2 కాలేజీలు కూడా పూర్తి చేయడం జరిగింది. ఆ మిగిలిన 10 కాలేజీలను తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పీపీ సిస్టమ్ కింద ప్రైవేట్ పరం చేయాలనే ఉద్దేశంతోనే వీళ్ళు తెలుగుదేశం తీసుకునే నిర్ణయానికి వ్యతిరేకంగా మెడికల్ కాలేజీలు అన్నీ కూడా ఈ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ప్రజలందరినీ కూడా సమాయత్తం చేసి వాళ్ళకు కూడా ప్రజలలో కూడా ఒక స్పందన వచ్చే విధంగా ఈ మెడికల్ కాలేజీ ప్రైవేట్ పరం చేయడానికి వీల్లేదు, ఖచ్చితంగా ప్రభుత్వమే నడపాలి. జగన్మోహన్ రెడ్డి గారు మంచి ఉద్దేశంతోనే మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేశారు కాబట్టి మీరు పబ్లిక్ పార్ట్నర్షిప్ కింద ఇస్తామంటే మాత్రం ప్రజలంతా
మేము ఒప్పుకోవడం లేదు. ఖచ్చితంగా గవర్నమెంట్లోనే గవర్నమెంట్తోనే కాలేజీ రన్ చేయాలనే ఉద్దేశంతోనే ప్రజల దగ్గర ఈ పాణ్యం నియోజకవర్గంలో 60,000 మంది సంతకాలతో పైనే ఈరోజు ఈ కార్యక్రమం పూర్తి చేయడం జరిగింది. ఈరోజు 10వ తేదీ మొత్తం ఈ పాణ్యం నియోజకవర్గం నుంచి మొత్తం నంద్యాల జిల్లాకు ఇక్కడ ఉండే ఏవైతే బాక్సులు ఉన్నాయో అవన్నీ కూడా పంపించి అక్కడ నంద్యాల పార్టీ ఆఫీసులో ఆడ భద్రపరచడం జరుగుతుంది. ఆ నుంచి 15వ తేదీ సోమవారం రోజు మళ్ళా మనకు విజయవాడకు పంపేయడానికి, అంటే గవర్నర్ దగ్గరికి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆధ్వర్యంలో మొత్తం ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి పోయిన వెహికల్స్ అన్నీ కూడా గవర్నర్ బంగ్లా దగ్గర మొత్తం అన్నీ కూడా ప్రైవేట్ చేపించడం, ఇవన్నీ కూడా అక్కడ తీసుకుపోయిన తర్వాత గవర్నర్ గారు ఏం ఆదేశం ఇస్తే దాని ప్రకారం ఏం చేయాలనేది దాన్ని చేయడం జరుగుతుంది. మా నాయకుడు ఆదేశ ప్రకారం ఇవన్నీ కూడా మీరు ప్రజల కోసం మంచి కోసం ఉపయోగపడటం చేయండి తప్ప మేము తెలుగుదేశం వాళ్ళకే చేస్తాం ఎవరికి చేయమని చెప్పే పరిస్థితులు ఉంటే మాత్రం చాలా. అంటే వీళ్ళని తెలుగుదేశం నాయకులు ఏం మాట్లాడాల్సిన పని లేదులే. సాక్షాత్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పడం జరుగుతుంది, వైఎస్ఆర్సీపీ పనిచేసి వాళ్ళకు పాలు పోసి మనం పెంచినట్టయితే. అంటే ఈయన ముఖ్యమంత్రి కేవలం ఒక తెలుగుదేశానికైనా లేకుంటే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనేది కూడా చంద్రబాబు గారు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు ఏ ప్రమాణ స్వీకారం చేశాడు? నేను బంధు ప్రీతి కానీ మొత్తం చట్ట ప్రకారము మొత్తం అన్నీ కూడా నేను కక్ష చెల్లింపు కానీ నేను అన్ని విధాలా అందరికి కూడా మంచిగా చేయడానికి ప్రమాణం చేస్తానని చెప్పిన. అట్ట ప్రమాణం చేసిన వాళ్ళే ఇట్లా మాట్లాడుతుంటే ఏం చేస్తాం? ఖచ్చితంగా ఇప్పటికైనా తెలుగుదేశం నాయకులు తెలుసుకొని ప్రజలకు మంచి చేయడానికి చూడమని వాళ్ళ విజ్ఞప్తి చేస్తున్న. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మనం ఈ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు మనం చేసినందుకు సంతకాలు సేకరణ చేసిన మా కార్యకర్తలకు నాయకులకు అందరికీ కూడా మరొకసారి నా ఉదయపూర్వక కృతజ్ఞతలు తెలుసు. అదేవిధంగా మేము వచ్చిన మన మీడియా మిత్రులకు అందరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా నా ఉదయపూర్వక కృతజ్ఞతలు మాట్లాడు. విశాఖ రోడ్ల మీద బండ్లపై టిఫిన్లు చేస్తే మటాష్. కొత్త పేర్లతో టిఫిన్స్ పేరిట పాచిపోయిన ఆహారం. ఎంవీపీలో చిట్టి నేతి ముత్యాల ఇడ్లీ పేరిట టిఫిన్ బండ్లు. తనిఖీలు చేసిన జీవీఎంసీ షీ టీమ్స్. ఫుడ్ సేఫ్టీ అధికారులు పాచిపోయిన నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు వాడుతున్నట్లు గుర్తింపు. మష్రూమ్స్, పన్నీరు వంటి కర్రీలు కంపు కొడుతున్నట్లు దుర్వాసనలు. 2,500 రూపాయలు మాత్రమే జరిమానాలు విధించి చేతులు దులుపుకున్న ఫుడ్ సేఫ్టీ. దేశరాజ సర్కిల్ ఒంటిబొమ్మ దగ్గర అయితే ఇక్కడ టిఫిన్ షాప్లో మాకు దాదాపుగా నిల్వ ఉన్న బాగా ఫ్రీజ్ అయిపోయిన కర్రీస్, పన్నీరు, తర్వాత మష్రూమ్ గట్టా దొరికాయి. వీటన్నిటిని కూడా సీజ్ చేసి ఇప్పుడు డెస్ట్రాయ్ చేయబోతున్నాం. అలాగే ఫైన్ కూడా ఇంపోజ్ చేసాం. షీ టీము కమిషనర్ గారి ఆర్డర్స్ ఆయన ఫైన్ ఇంపోజ్ చేసి ఈసారి వదలమన్నాం. ఇదంతా కూడా మేము డెస్ట్రాయ్ చేసేస్తాం. ఫైన్ ఏమున్నది సార్? ఆ రోజు చెప్పాము మీ పొద్దున్న పొద్దున్న మీరు ఆయన గారికి వాళ్ళు మీరు చెప్తున్నాను. మీకు ఏమైనా తేడా ఉందని అనిపిస్తే ఇదంతా కూడా ల్యాబ్ తీసుకోండి. మీరు చెప్పండి. నెమ్మది నిలబడి తినగలుగుతాం మని మీద నిలబోతాం మని తీసుకొని ఆరోగ్యాన్ని నష్టపోమని బాబని
వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం పీజీ తండా గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా బరిలోకి దిగిన నునావత్ జయరాం ప్రజా సమస్యలపై తన గలం విప్పారు. గ్రామస్తులు ఎన్నో అసౌకర్యాలు ఎదుర్కొంటున్నారంటూ తాను సర్పంచ్గా గెలిపిస్తే గ్రామ అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తానని అన్నారు. ప్రత్యేకంగా గ్రామంలో సీసీ రోడ్లు, త్రాగునీరు వంటి ప్రాథమిక సౌకర్యాలను ప్రతి ఇంటికి అందుబాటులోకి తీసుకురావడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజలందరూ ఆశీర్వదించి ఉంగరం గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని వేడుకున్నారు. గుర్తు గుర్తుంచుకో, ఉంగరం గుర్తుంచుకో, గుర్తు గుర్తుంచుకో, ఉంగరం గుర్తుంచుకో, గుర్తుంచుకో, ఉంగరం గుర్తుంచుకో, గుర్తు గుర్తుంచుకో, ఉంగరం గుర్తుంచుకో. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. సొంతిమారి నాయకత్వం వర్ధిల్లాలి, సొంతిమారి నాయకత్వం వర్ధిల్లాలి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. మాధవరెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, మాధవరెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, మాధవరెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. గుర్తు గుర్తుంచుకో, ఉంగరం గుర్తుంచుకో, గుర్తు గుర్తుంచుకో. నూనావత్ జయరాం నాయక్, గ్రామం పీజీ తండా, దుగ్గొండి మండలం, జిల్లా వరంగల్. శ్రీ బడుగు బలైన వర్గాల ఆశాజ్యోతి శ్రీ దొంతి మాధవరెడ్డి గారి ఆదేశాల మేరకు నాకు టికెట్ ఖరారు అయినది. అతనికి నా హృదయపూర్వక వందనాలు. ఈ గ్రామంలో గత 10 సంవత్సరాల నుంచి పాలక వర్గాలు చేయని పనులు ఉన్నటువంటి పనులను నన్ను ఈ గ్రామస్తులు తమ ఓటును వేసి గెలిపిస్తే ఖచ్చితంగా పనులన్నీ పూర్తి చేయడానికి దొంతి మాధవరెడ్డి గారి సహకారంతో, రేవంత్ రెడ్డి గారి అండదండతో ఖచ్చితంగా ఈ పనులన్నీ చేస్తానని ఈ గ్రామ ప్రజలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు, మీడియా సోదరులకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు తిరిగి చేస్తున్నాను. నా గుర్తు వచ్చేసి ఉంగరం గుర్తు. ఉంగరం గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని పీజీ తండా గ్రామ ప్రజలకు నా పాదాభివందనాలు. 8 మంది వార్డు మెంబర్లను మీ యొక్క అమూల్యమైన ఓటేసి గెలిపించగలరని కోరుకుంటున్నాను. చాపలబండ గ్రామంలో జన్మించిన నామల రాజు గ్రామ సేవకై ప్రజలకు సేవ చేయాలనే దృఢ సంకల్పంతో బీఆర్ఎస్ పార్టీ తరఫున సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు తెలిపారు. తనకు ఉంగరం గుర్తు కేటాయించడంతో గ్రామ ప్రజలు తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. గ్రామ అభివృద్ధిపైన ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు నామల రాజు వెల్లడించారు. నా పేరు నామాల రాజ్ కుమార్. నేను చాపలబండ గ్రామం. గత 20 సంవత్సరాలుగా నేను వైద్యపరంగా చాలా మందికి మా ఊర్లో అందుబాటులో ఉండి వైద్యం చేసుకుంటూ వచ్చిన వాళ్లకు అవసర నిమిత్తం ఏ రాత్రి పగలైనా కూడా ట్రీట్మెంట్ చేసేవాడిని. మా కుటుంబ తరఫున కూడా మా తాతగారు గత 10 సంవత్సరాలు సర్పంచ్ గా చేశారు. మొదట్లో ఊర్లో చదువుకోవడానికి స్కూల్ ఉన్నా కూడా పంపడానికి తల్లిదండ్రులు ఎవరూ విద్యకు పంపించట్లేదు. ఆ స్కూల్లో సరిగా టీచర్లు ఉన్నా కూడా వీళ్ళు దాన్ని వినియోగించుకుంటలేరు. దాన్ని మంచి వినియోగం తీసుకొచ్చి పిల్లలను ప్రోత్సహించి, తల్లిదండ్రులను ప్రోత్సహించి పిల్లలను స్కూల్కి పంపించి, కావాలనుకుంటే కొంతమంది మేము డొనేషన్ చేసుకునైనా ముఖ్యుల దగ్గర డొనేషన్ చేసుకొని, టీచర్లు సరిపోకపోతే ఊర్లో ఉన్న కొంతమంది విద్యావేత్తలు ఉన్నారు, చదువుకొని ఖాళీగా ఉండే వాళ్ళు ఉన్నారు, వాళ్ళని ప్రోత్సహించి కొంచెం టీచర్లుగా పోయి చెప్పడానికి ఉత్సాహంగా ఉన్నారు. రిటైర్డ్ టీచర్స్ కూడా ఉన్నారు, వాళ్ళని కూడా తీసుకుపోయి స్కూల్లో కూర్చోబెట్టి కాసేపు పిల్లలకి మోటివేషన్ చేయడము, ఇక వాళ్ళు ఎలా ఉంటే ఎలా అవుతారని చెప్పేయడానికి కూడా నేను ప్రయత్నం చేసి స్కూల్ను ఫస్ట్ ఊరుకు విద్య అవసరం. విద్య ఉన్న ఊరు ఎప్పుడూ డెవలప్ గానే ఉంటాయి. మన చుట్టూ నాచినపల్లి, మేమన్నీ చదువుకునే గవర్నమెంట్ స్కూళ్ళనే. మేమంతా అప్పుడు ఏ ప్రైవేట్ స్కూల్కి వెళ్ళలేదు, ఇదే గవర్నమెంట్ స్కూళ్ళలో చదివి అందరం ఒక పద్ధతిగా ఉన్నాం. చాలా మంది పెద్ద పెద్ద అధికారులు ఉన్నారు, ఆఫీసర్లు ఉన్నారు. ఇప్పుడు ఒకరిని చూసి ఒకరు ప్రైవేట్ స్కూల్లో పంపించుకుంటారు. చాలా మంది పైసలు లేక, ఫీజులు కట్టలేక కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు మనకు ప్రభుత్వం చాలా కల్పిస్తుంది. పిల్లలకి పుస్తకాలు, బట్టలు, అవసరాన్ని బట్టి భోజనం, ఇవన్నీ మోటివేట్ చేసే వాళ్ళు లేక పిల్లలను అందరినీ వ్యాన్లు ఎక్కించాలు, వీళ్ళ పనులు వీళ్ళు వెళ్తున్నారు. వీటిని ఒక బాధ్యతగా తీసుకొని స్కూల్కు పిల్లలను పంపించడానికి ఫస్ట్ నేను నా బాధ్యత తీసుకొని, నాకు వచ్చే ఈ సర్పంచ్ కాలం ఉన్నంతసేపు నాకు వచ్చే జీతాన్ని కూడా నేను స్కూల్కే డొనేట్ చేసి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్కూల్ను డెవలప్ చేసే ఉద్దేశంతో ఒకటి ఉన్నాను. నా తరఫున కొంతమంది రిటైర్డ్ టీచర్స్ నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళను కూడా అందుబాటులో ఉంచి స్కూల్ను కొంచెం ఏ విధంగా నడిపితే ఎలా ఉంటది,
దాన్ని ఏ రకంగా తీసుకెళ్లాలనేది ఒకటి, వాళ్ళతో వాళ్ళ సహకారంతో స్కూల్ ఫస్ట్ డెవలప్ చేద్దామని అదొకటి ఉన్నది. రెండోది సమస్య ఏంటంటే ప్రతి ఒక్కరు మంచినీళ్ళ క్యాన్ పట్టుకొని ఊరు దాటిపోయి క్యాన్లు మోసుకొని వస్తున్నారు. కొంతమంది చాతనైన వాళ్ళు ఉన్నారు, చాతగాని వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు తీసుకొచ్చుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళందరికీ కలిపి ఒక బాల వికాస సహకారంతో ఊర్లో కొంత ఫండ్ కలెక్ట్ చేయడము, లేకపోతే ముఖ్యమైన వాళ్ళు ఎవరన్నా దాతలు ఇస్తే వాళ్ళ సహకారంతో అదొక్కటి చేసి ఊర్లో అందరికీ తక్కువ ధరలో అతి మినిమం మెయింటెనెన్స్ ఛార్జీలో మంచినీళ్లు అందుబాటులో ఉంచాలనేది రెండో సంకల్పం నాది. ఆ తర్వాత అది ఇంకొక విషయం ఏంటంటే, మా ఊర్లో పూజ చేసుకుందాం అనుకుంటే పక్క ఊర్లోకి వెళ్ళి పూజలు చేసుకోవాల్సి వస్తుంది. పెద్దగా ఒక గుడి అంటూ ఏదీ లేదు. అది అందరి సహకారంతో, అది నన్ను ఒక్కడి నుంచి కాదు, అందరి ప్రజల సహకారం. తర్వాత మా ఊర్లో ఉన్న వాళ్ళు చాలా మంది అభివృద్ధి అంటే బయటికి వెళ్ళిపోయి కొంచెం హయ్యర్ పొజిషన్ లో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి సహకారంతో వాళ్ళు ఎంతెంత విరాళాలు ఇస్తారో చూసి వాళ్ళన్న దగ్గర విరాళాలు తీసుకొచ్చి గ్రామస్తులను కూడా ప్రతి ఇంటికి ఎంత దోస్తే అంత గుడి విరాళాలను చేసి ఒక దగ్గర మంచి స్థలం ఏర్పాటు చేసుకొని కొంచెం మంచి పండితులను తీసుకొచ్చి ఎక్కడ గుడి కడితే బాగుంటది, ఏ రకంగా కడితే బాగుంటది, ఇది ఒక ఆలోచనతోటి ముందుకు ఒక విజన్ తోటి పోవడానికి నేను ఫస్ట్ సర్పంచ్ గా గెలిచిన తర్వాత నా మొట్టమొదటి ధ్యేయం ఏంటంటే, సర్పంచ్ ఒకటే కాదు, ఊరు డెవలప్ కావాలంటే ఊర్లో డెవలప్మెంట్ కమిటీ అనేది ఒకటి ఉండాలి. డెవలప్మెంట్ కమిటీగా కొంచెం విద్యావేత్తలు అనుభవజ్ఞులను తీసుకొని, ఒక 4-5 విద్యావేత్తలను తీసుకొని, అనుభవజ్ఞులను తీసుకొని ఒక డెవలప్మెంట్ కమిటీ అని వేసేసి వార్డుకు ఒకళ్ళను మంచి అంటే సోషల్ సర్వీస్ చేద్దామనే ఉద్దేశం ఉన్న ఎడ్యుకేటెడ్ ను వాళ్ళని తీసుకొని ఈ కమిటీలో సభ్యులుగా చేర్చి వాళ్ళ సహకారంతో ఇది ఉంది మన సమస్య గిది, దీన్ని ఎలా పరిష్కరిస్తాం, దీనికి ఎవరైతే పరిష్కరించగలుగుతారు వాళ్ళ సలహా తీసుకొని ఒక్కొక్క సమస్యను నిదానంగా పరిష్కరించుకుంటూ వాళ్ళ సలహాలతో నేను ఊరును కొంచెం ఎంతో కొంత అభివృద్ధి చేద్దామనే ముందుకు వచ్చిన. ఈ అవకాశాన్ని ఇచ్చిన, నాకు ఈ సర్పంచ్ గా నిలబడడానికి ఇచ్చిన అవకాశం ఇచ్చిన మన ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి మరియు గ్రామస్తులకు నా యొక్క నమస్కారం. నేను ఇంతవరకు చెప్పిన కార్యక్రమాలన్నీ నేను మనస్ఫూర్తిగా చేద్దామనే ఉద్దేశంతో నేను రాజకీయాలలో కంటే ఈ గ్రామ అభివృద్ధిలోకి సర్పంచ్ గా పోటీ చేయడానికి వచ్చిన. దీనికి సహకరించి నాకు ప్రతి ఒక్కరు ఓటు వేసి నన్ను గెలిపించి మీ యొక్క ఈ ఉంగరం గుర్తు ఇచ్చారు నాకు. ఈ ఉంగరం గుర్తు మీద మీరు ఓటేసి నన్ను మీరు సర్పంచ్ గా గెలిపించి మీకు నేను సేవలు ఎప్పుడు చేసే విధంగా నన్ను వినియోగించుకోగలరని నా యొక్క మనవి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.